Hello dear aspirants, welcome to Ramanujan Academy Maths Planeta యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, మంచి సమాచారం మీకు ఇస్తా. ఏంటి ఆ విషయం అంటే, మనకి రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా సరే వ్రాత పరీక్షలో భాగంగా ప్రముఖ పాత్ర పోషించే సబ్జెక్ట్ ఏంటిది అంటే అర్థమెటిక్ అంశం. మీ అందరికీ తెలిసిందే. ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్ ఎగ్జామ్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కావచ్చు, ప్రజెంట్ మనకి రకరకాల షిఫ్ట్లో అవుతున్నటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, జరగబోయేటువంటి గ్రూప్ డి ఎగ్జామినేషన్ కావచ్చు, ప్రజెంట్ మనకు ఉన్న నోటిఫికేషన్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు. సో ఇట్లా మీరు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా సరే దాంట్లో ప్రముఖంగా పాత్ర పోషించేది ఏంటి అంటే అర్థమెటిక్ అంశం. మీ అందరికీ తెలిసిందే. మరి ఈ అర్థమెటిక్ అంశంలో భాగంగా చాలా ప్రామాణికమైన పుస్తకాల్లో భాగంగా ఒక పుస్తకం ఏంటి అంటే ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం కదా. మనకి మార్కెట్లో దీనికి సంబంధించి 2 రకాల పుస్తకాలు అవైలబిలిటీ ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇది ఎందుకు చూపిస్తానో చెప్తాను మీకు. ఓకే, నేను ఈ బుక్ ప్రమోట్ చేయట్లేదు. ఓకే, మంచి మార్కెట్లో నేమ్ ఉన్నటువంటి పుస్తకం ఇది. సో ఒకటేమో ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం పుస్తకం, మీకు తెలిసిందే. మరొకటి ఏంటి అంటే అదే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం పుస్తకం. ఓకే, నాకు తెలిసి ఈ తెలుగు మీడియానికి సంబంధించినటువంటి పుస్తకానికి కొంత అవగాహన చాలామందికి ఉండే ఉంటుంది. ఎందుకంటే సో ఈ తెలుగు మీడియం బుక్ అంటే చాలామంది విద్యార్థులు కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఈ బుక్ గురించి నేను స్పెసిఫిక్గా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన బుక్స్ అనేటువంటివి దాదాపు 1989 ఆ బుక్లోని ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో 1980 ఆల్మోస్ట్ ఒక 3 డికేడ్స్ 30 సంవత్సరాలకు పైగా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు సర్వీస్ ఇస్తారు. సో అయితే మీరు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన తెలుగు మీడియం పుస్తకం గమనించినట్లయితే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఓల్డ్ కంటెంట్. ఇది 100% నిజం. మీరు ఆ బుక్ ఓపెన్ చేసి రెఫర్ చేసినా కూడా ఆ క్వశ్చన్ కింద ఉన్నటువంటి మీరు ఆ ఇయర్స్ గమనిస్తే 2003, 2002, 2001, 93, 94, 95, సో ఇలా 2007, సో ఇటువంటి ఇయర్స్ మాత్రమే ఉంటాయి. దాంతోపాటుగా నేను అర్థమెటిక్ చెప్పే ఫ్యాకల్టీగా నేను గమనించిన విషయం కూడా ఏంటంటే ఈ తెలుగు మీడియం బుక్లో ఉన్నటువంటి కంటెంట్ నేను కూడా గతంలో చాలా బ్యాచ్లకి ఈ బుక్ మొత్తాన్ని కూడా చెప్పాను. ఓకే, కానీ ఇది ఒక విధంగా చెప్పాలనుకుంటే ఈ మధ్య కాలంలో అడుగుతున్నటువంటి ఏ ఎగ్జామినేషన్కైనా సరే ఈ లెవెల్ అనేటువంటి సరిపోతుందా అంటే 100% కూడా సరిపోదు. దాంట్లో ఏ డౌట్ లేదు. అయితే దీంట్లో మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం బుక్ కనుక మీరు రెఫర్ చేసినట్లయితే సో దీంట్లో డెఫినెట్గా మనకి ఈ తెలుగు మీడియం బుక్తో కంపేర్ చేసి దీంట్లో మనకి మంచి కంటెంట్ అనేటువంటిది ఉందండి. దాంట్లో ఏ డౌట్ లేదు. దాంతోపాటుగా క్వశ్చన్స్ యొక్క సంఖ్య కూడా మీరు గమనించినా కూడా దాదాపు ఈ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లోనే అన్ని కౌంట్ చేసి పెట్టాను సీరియస్గా. దీనిపైన చాలా వర్కౌట్ చేస్తున్నా. మీకు రాబోయే రోజుల్లో దీని గురించి చాలా విషయాలు చర్చిస్తాను. సో ఇప్పుడు ఈ బుక్లో మనకి మొత్తం మీద నెంబర్ సిస్టమ్ నుంచి మొదలుకొని మొత్తం మీద సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి 2 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం మీద మనకు 39 టాపిక్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి సుమారుగా 5,000 సుమారుగా కాదు 51, 52 అంటే 5,152 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి ఏం క్వశ్చన్స్ అంటే ఎగ్జాంపుల్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాపిక్ నేమ్ పర్సంటేజ్ అనగానే పర్సంటేజ్ చేసి దాని కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ విధంగా ఉన్న ఎగ్జాంపుల్స్ కాకుండా ఓన్లీ ఎక్సైజ్లో భాగమైన క్వశ్చన్స్ ఎన్ని అంటే 5,152 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ అర్థమెటిక్, రీజనింగ్ చెప్పట్లేదు. దాంతోపాటుగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ మధ్య కాలం పడుతున్నటువంటి క్వశ్చన్స్కి అనుగుణంగా ఉన్నాయి. ఓకే, ఈ బుక్తో పాటుగా మనకి మరొక బుక్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మీకు మరొక వీడియో చేసి మంచిగా చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి విషయం, ఒక గుడ్ న్యూస్ అనేటువంటిది మీకు అనౌన్స్ చేయబోతున్నాను. దాన్ని కొంత కేసీఆర్, ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్, పొలిటీషియన్స్ లాగా దాన్ని కూడా మనం కొంత సస్పెన్స్ లాగా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే సీరియస్గా ఎస్ఐ ఎగ్జామినేషన్ కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ ఇట్లా ఇతరత్ర బ్యాంక్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నారో సో తెలుగు మీడియంకి సంబంధించిన బుక్ కాకుండా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్ రెఫర్ చేయండి. దాంతో పోలిస్తే ఇది చాలా చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా లేటెస్ట్గా అడుగుతున్న ప్యాటర్న్కి ఈక్వల్గా ఉన్నాయి. అయితే చాలామంది క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే మరి తెలుగులో అంటే ఉంది కాబట్టి మేము చదువుకోగలిగాం, మరి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా ఈ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని నేను మీకు తెలుగులో ఇవ్వబోతున్నాను. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు తెలుగులో రాసి నీట్గా ఆ పీడిఎఫ్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే, అవన్నీ కూడా మీకు కమింగ్ డేస్లో నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అప్పటివరకు ఏమంటారు న్యూస్లో చెప్పినట్టుగా టిల్ దెన్
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేస్తూ ఉండండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.